ఫ్రెండ్స్, ఈసారి భారత రిజర్వ్ బ్యాంకు తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్బీఐ విదేశాల్లో ఉన్న తన బంగారాన్ని స్వదేశానికి తెచ్చుకునే విషయంలో జపాన్, బ్రిటన్ లాంటి దేశాలు సైతం భారత్ను అభినందించేలా చేసింది. ఎందుకంటే తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం ఆర్బీఐ విదేశాల్లో ఉన్న తన 100.32 టన్నుల బంగారాన్ని మన దేశానికి విజయవంతంగా తీసుకువచ్చింది. అసలు ఆర్బీఐ ఈ బంగారాన్ని ఎలా, ఎక్కడి నుంచి తెచ్చింది, దీని వెనుక ఉన్న దౌత్య వ్యూహం ఏమిటి అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు సాగబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మొదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థిక మార్పులు గమనిస్తే ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రం మారుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకుముందు భారత్కు లేని ఆర్థిక బలం ఇప్పుడు వస్తుంది. అలాగే ఒకప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న కొన్ని దేశాలు ఇప్పుడు బలహీనపడుతున్నాయి. ఈ మార్పులో భారతదేశ ఆర్థిక శక్తిని బలోపేతం చేయడంలో భారత రిజర్వ్ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తోంది. ఆర్బీఐ కేవలం ఆర్థిక శక్తిని పెంచడమే కాదు, భారతదేశాన్ని తిరిగి ఒక బంగారు పక్షిగా మార్చడానికి సిద్ధంగా ఉంది. ఆర్బీఐ బంగారు నిల్వలను పెంచుకోవడంలో చాలా దూకుడుగా ఉంది. ఈ ప్రయత్నంలోనే విదేశాల్లో ఉన్న తన బంగారాన్ని స్వదేశానికి తీసుకురావడం ద్వారా భారతదేశం ఒక గొప్ప విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 879 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇది కేవలం బంగారు నిల్వ మాత్రమే కాదు, ఎలాంటి ఆర్థిక సంక్షోభం వచ్చినా భారతదేశాన్ని రక్షించగల అపారమైన శక్తి. తాజాగా ఆర్బీఐ మరోసారి వార్తల్లో నిలిచింది. విదేశాల్లో ఉన్న 100.32 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ మన దేశానికి తిరిగి తెచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ బంగారం 2024-2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్వదేశానికి చేరింది. ఇది ఎవరిదో కాదు, మన భారతదేశానిదే. గతంలో విదేశీ ఖజానాల్లో భద్రంగా ఉంచబడిన బంగారం ఇదే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలో డాలర్ ప్రాబల్యం మరియు అంతర్జాతీయ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం అమెరికాలో రాజకీయ అస్థిరత, వాణిజ్య పన్నులు, వాణిజ్య యుద్ధాలు మరియు ఆర్థిక మాంద్యం భయాలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ ఆర్థిక సంస్థల్లో ఉంచిన బంగారం భద్రంగా ఉండదనే ఆందోళనలు తలెత్తాయి. ముఖ్యంగా ట్రంప్ వాణిజ్య పన్నులను విధించడం మొదలుపెట్టినప్పటి నుంచి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉంచిన బంగారం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ట్రంప్ చర్యలు వాణిజ్య యుద్ధానికి దారితీశాయి. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తమ బంగారం ఉంచిన దేశాలు మరియు వ్యాపారులు దాన్ని వేగంగా ఉపసంహరించుకొని అమెరికాలోని సురక్షిత బ్యాంకులకు తరలించడం మొదలుపెట్టారు. దీనివల్ల లండన్లోని ఆ బ్యాంకులో బంగారం కొరత ఏర్పడింది. ఈ పరిణామాలను గమనించిన భారతదేశం కూడా తన బంగారాన్ని వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తన బంగారాన్ని నెమ్మదిగా స్వదేశానికి తీసుకువచ్చిన తరువాత 2025 ఆర్థిక సంవత్సరంలో 100.32 టన్నుల బంగారాన్ని దశలవారీగా వెనక్కి తెచ్చామని ఇటీవల ప్రకటించింది. ఈ బంగారం ఎక్కువగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు యూరోప్లోని ఇతర ప్రధాన నిల్వ కేంద్రాల నుండి వచ్చింది. భారతదేశం ఈ బంగారాన్ని తిరిగి తెచ్చి దేశంలోని అత్యంత భద్రత కలిగిన నాగ్పూర్లోని ఆర్బీఐ ఖజానాలో ఉంచింది. రిపబ్లిక్ బిజినెస్ నివేదిక ప్రకారం ఈ ఖజానాను రహస్యంగా మరియు అత్యంత సురక్షితంగా ఆవిష్కరించబడింది. దీన్ని ఒక వ్యూహాత్మక దృక్పథంలో చూసినప్పుడు ఇది మన సొంత బంగారమే కాబట్టి దీన్ని మనం మన దేశానికి తిరిగి తెచ్చామంతే. ఇందులో మనం ఏమి కోల్పోయాం, ఏమి పొందామనే ప్రశ్న తలెత్తుతుంది. ఫ్రెండ్స్, 1991లో భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఐఎంఎఫ్ మరియు ఇతర విదేశీ సంస్థల సహాయంతో దాదాపు 67 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ తర్వాత భారతదేశం ఆర్థికంగా కోలుకొని తన బంగారు నిల్వలను మరింత పెంచుకుంది. అయితే బంగారం చాలా ఖరీదైనది కాబట్టి దాన్ని అత్యంత సురక్షితమైన లాకర్లో ఉంచాలి. కానీ అప్పట్లో భారతదేశం వద్ద అంత సురక్షితమైన స్థలం లేకపోవడంతో ఎక్కువ బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు యూరోపియన్ బ్యాంకుల్లో ఉంచడం సరైనదని భావించారు. తాజా గణాంకాల ప్రకారం ఆర్బీఐ వద్ద ఇప్పుడు 879 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇందులో 513 టన్నుల బంగారం మన దేశంలోనే ఉంది. మిగిలిన 348 టన్నుల బంగారం ఇప్పటికీ విదేశాల్లోనే ఉంది. మిగిలిన కొంత భాగాన్ని ఆర్బీఐ స్వయంగా భద్రంగా ఉంచింది. ఇప్పుడు 100.32 టన్నుల బంగారం తిరిగి రావడంతో భారతదేశంలో ఉన్న బంగారం 513 టన్నుల నుండి
613.32 టన్నులకు పెరిగింది. వాస్తవానికి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సమయంలో, ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించడం, రాజకీయ గందరగోళం మధ్య భారతదేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది భౌగోళిక రాజకీయాలు మరియు అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో భారతదేశం తన పాత్రను బలోపేతం చేసుకుంటుందని సూచిస్తుంది. అలాగే అత్యంత మంచి విషయం ఏమిటంటే ఆర్బీఐ ఈ చర్య ద్వారా భారతదేశ శత్రు దేశాల కళ్ళలో ఒక మెరుపును సృష్టించింది. బంగారం యొక్క మొదటి దృశ్యాన్ని ఆర్బీఐ అన్లాక్ డాక్యుమెంటరీలో చూపించారు. అక్కడ ప్రతి బంగారు ఇటుకలో కోట్ల రూపాయల విలువైన బంగారం నిల్వ ఉందని చూపించారు. భారత వ్యతిరేకులు ఇలాంటి దృశ్యం చూడటం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఆర్బీఐ వెల్లడించిన దాని ప్రకారం ఖజానాలో ఉన్న ప్రతి బంగారు ఇటుక బరువు 15 కిలోగ్రాములు ఉంటుంది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాన్యమం భయాలు, రాజకీయ అస్థిరత మరియు వాణిజ్య పన్నుల పోటీ నడుస్తున్న సమయంలో ఆర్బీఐ ఇదంతా చేయడం గమనార్హం. ఇలాంటి సమయంలో డాలర్ ఆధిపత్యానికి ప్రమాదం పొంచి ఉంది. మీకు ఇప్పుడు డాలర్ చాలా బలంగా ఉంది, మన రూపాయి బలహీనపడుతుందని అనిపించవచ్చు. అవును, భారత రూపాయి డాలర్తో పోలిస్తే కొంత హెచ్చుతగ్గులకు లోనవుతుంది. దాన్ని నియంత్రించడానికి భారతదేశం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో డాలర్ ప్రాబల్యంపై ఎంత పెద్ద ముప్పు పొంచి ఉంది అంటే అమెరికాలోని ప్రముఖ ఆర్థిక నిపుణులు డాలర్ ఆధిపత్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. బంగారు నిల్వల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు భారతదేశ ఆర్బీఐ తన నిల్వలను పెంచడమే కాకుండా విదేశాల్లో ఉన్న బంగారాన్ని కూడా తిరిగి తీసుకువస్తున్న నేపథ్యంలో బంగారు నిల్వల విషయంలో ప్రపంచంలో భారతదేశం ఏ స్థానంలో నిలుస్తుందో తెలుసుకుందాం. మీరు ఈ చార్టును గమనిస్తే అమెరికా 8,134 టన్నుల బంగారంతో మొదటి స్థానంలో ఉంది. జర్మనీ 3,352 టన్నుల బంగారంతో రెండవ స్థానంలో ఉంది. అలాగే 879 టన్నులతో భారతదేశం 8వ స్థానంలో ఉంది. వాస్తవానికి ఇది ప్రపంచ దేశాల అధికారిక లెక్క మాత్రమే. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతదేశ అధికారిక నిల్వల్లో బంగారం తక్కువగా ఉన్నప్పటికీ భారతీయ ప్రజల దగ్గర ఉన్న బంగారం లెక్కకు వస్తే భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే భారతీయులు ధరించినంత బంగారం ప్రపంచంలో ఏ దేశం వారు ధరించరు. ఫ్రెండ్స్, ఆర్బీఐ ఇటీవల విదేశాల్లో ఉన్న 100 టన్నుల బంగారాన్ని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చినందుకు అభినందనలు తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.